Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 February 28th Friday evening 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 13th ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడారు. అందులో 3 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గల్ఫ్ జైంట్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి సీకా పాండే నుంచి 2 వికెట్స్, మార్జిని కాప్ నుంచి 2 వికెట్స్ అండ్ అనాబెల్ సదర్లాండ్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో ఆ మ్యాచ్ లో వీళ్ళందరూ బౌలర్స్ కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ వేసి వికెట్స్ అయితే తీసుకున్నారు. సో దాని వలన జస్ట్ 20 ఓవర్లకి గల్ఫ్ జైంట్స్ టీం 127 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు. ఆ 128 టార్గెట్ ని ఈ డీసీ బ్యాటర్స్ సెఫాలి వర్మ నుంచి 27 బాల్స్ కి 44 రన్స్ అండ్ జస్ట్ జోనాసన్ నుంచి 32 బాల్స్ కి 61 రన్స్ రావడం వల్ల చాలా ఫాస్ట్ గా 15.1 అవర్స్ కే ఆ స్కోర్ ని చేసేశారు ఈ డీసీ టీం. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గల్ఫ్ జైంట్స్ ఉమెన్స్ తో చాలా ఈజీగా గెలిచి అయితే వస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీం ఆల్రెడీ ఇదే సీజన్ లో తలపడ్డాయి. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ అయితే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మీద గెలిచారు. ఆ మ్యాచ్ కొటాంబి స్టేడియం లో గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే ఎం చిన్నస్వామి స్టేడియం లో జరగబోతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం కి మంచి బౌలింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ చూసుకున్నా యావరేజ్ గా బాగానే పెర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్రెడీ ముంబై ఇండియన్స్ మీద గెలిచిన కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీ 100% ఉంటుంది. ఇక ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సఫాలి వర్మ, మ్యాక్ గ్లానింగ్, సారా జెనిఫర్ బ్రైస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీకా పాండే అండ్ మినుమ్ మనీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు ఓవర్సీస్ బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని అయితే ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ ఇదే స్క్వాడ్ అయితే వస్తారు ఈ రోజు మ్యాచ్ లోకి. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడారు. అందులో 3 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యూపీ వారియర్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో నాట్ సెవర్ నుంచి 3 వికెట్స్, ఇస్మాయిల్ నుంచి 2 వికెట్స్ అండ్ సాంస్క్రిటి గుప్తా నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో ఈ ఎంఐ బౌలర్స్ వలన ఈ యూపీ వారియర్స్ ఉమెన్స్ టీమ్ ని 142 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. అండ్ ఆ 143 టార్గెట్ ని ఈ ఎంఐ బ్యాటర్స్ మాథ్యూస్ నుంచి 50 బాల్స్ కి 59 రన్స్ అండ్ నాట్ సెవర్ నుంచి 44 బాల్స్ కి 75 రన్స్ రావడం చూసాం. సో ఈ ఎంఐ బ్యాటర్స్ వలన 17 ఓవర్స్ కే ఆ స్కోర్ ని చేసేసారు. అండ్ ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ అయితే బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆ గెలిచిన మ్యాచెస్ కూడా ఇదే స్టేడియం లో గెలుచున్నారు. ఈ ఎం చిన్నస్వామి స్టేడియం అయితే మంచి ఫేవర్ గా మారింది ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి. అండ్ వీళ్ళకి ఈ ఢిల్లీ ఉమెన్స్ టీమ్ మీద మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశం కూడా వచ్చింది ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి. అండ్ వీళ్ళ బ్యాటర్ నాట్ సెవర్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచిగా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. మంచి లీడ్ స్కోరర్ గా అయితే ఈ ఎంఐ టీమ్ ఉమెన్స్ కి ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఉంటుంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగా రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఈ రోజు మ్యాచ్ అయితే మంచి పోరాపోరిగా అయితే ఉంటుంది. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మాథ్యూస్, నాట్ సెవర్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఇస్మాయిల్ అండ్ ఎమిలియా కెర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న మంచి స్పిన్నర్స్ అయితే బాగానే ఉన్నారు. పేస్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఈ రోజు మ్యాచ్
మ్యాచ్ లో సరి చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 148 ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వస్తాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.